శ్రేష్టమైన నామంలో సమకూర్చబడిన పరిశుద్ధ దేవుని సమాజమైన మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆరాధనలో ఏకీభవిస్తున్న వారికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రేమ వందనాలు. క్రీస్తు ప్రేమలో మీరందరూ క్షేమమని తలుస్తున్నాను. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రికే చెల్లును కాక. ఈనాటి ధ్యానం కొరకు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కనను క్రింద నుండి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూరు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండలిలో తుండెను. ఐదు వచ్చిన అందరు కలిసి చదువుకుందాం. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడిన. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. ఇప్పుడు చదువుబడిన లేఖన భాగాన్ని ధ్యానిస్తే యెహెజ్కేలు గ్రంథకర్త మీరు చూడండి, యిర్మీయా గ్రంథం తండ్రి అయిన దేవుని కార్యాలను చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కార్యాలను చూపిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు చూపిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో మిళితం చేయబడింది. మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా యిర్మీయా గ్రంథం అంతటిలో తండ్రి అయిన దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. యెషయా గ్రంథం అంతటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైన దేవుని మహిమ మనకు బయలుపరచబడుతుంది. కానీ యెహెజ్కేలు గ్రంథములో పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మనకు బయలుపరచబడతాయి. యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా ఆత్మదేవుని కార్యాలే మనం చూస్తాం. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఈ 47వ అధ్యాయంలో ఒక నది కనపడుతుంది. ఏంటి చెప్పాలి అందరేనండి? నది కనపడుతుంది. ఆ నది మందిరము యొక్క గడప కింద నుండి పారుతుంది. ఎక్కడి నుండి? మందిరము యొక్క గడప కింద నుండి పారుతుంది. ఆ మందిరము తూర్పు ముఖంగా ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి పదానికి కూడా ఒక ఆత్మీయ అర్థం ఉంది అని చెప్పి నేను చాలా పర్యాయాలు మీతో చెబుతూ వస్తున్నాను. అక్షర కోణం వేరు, ఆత్మీయ కోణం వేరు అని చెప్తున్నాను. ఈ యెహెజ్కేలు గ్రంథములో ఒక మందిరం ఉంది. క్రొత్త నిబంధన ప్రకారం ఆ మందిరము
నీవే, ఆ మందిరము నేనే. మీరు పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇప్పుడు 1 కొరింథీ 6:19 ప్రకారం మీరు చూడనవసరం లేదు. మనమే ఆ దేవుని మందిరం. ఆమేన్ చెప్పండి. మనమే ఆ దేవుని మందిరం. ఈ నది ఎక్కడి నుండి పారుతుందన్నాను చెప్పాలి. మందిరము యొక్క గడప కింద నుండి. మందిరం ఎవరు? 1 కొరింథీ 6:19 ప్రకారం మనమే అనండి. మనమే. ఆ మందిరానికి ఒక గడప ఉంది, గుమ్మం ఉంది. ప్రభు అంటాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. అంటే ఆ మందిరానికి ఉన్న గడప ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటి? నీవే దేవుని మందిరం అయితే ఆ మందిరము యొక్క ద్వారం ప్రభు అయిన యేసుక్రీస్తు. నీలోనికి ఏది వచ్చినా కూడా, మందిరమైన నీలోనికి ఏది వచ్చినా కూడా ఆయన అనుమతించిందే లోపలికి రావాలి. ఆమేన్. నీవే దేవుని మందిరం అయితే ఆ గడపకి నీలో నుండి ఏది వచ్చినా, నీలో నుండి ఏది బయటకు వెళ్ళినా ఆ గడప క్రింద నుండి వెళ్ళాలి. అర్థమైందా? నీలోనికి ఏదైనా వస్తే ఆయన అనుమతించింది లోపలికి రావాలి. నీలో నుండి ఏదైనా బయటికి వెళితే ఆ గడప కింద నుండి వెళ్ళాలి. అంటే నీలో నుండి ప్రేమ వెళ్ళిన, ఆప్యాయత వెళ్ళిన, అనురాగం వెళ్ళిన, ప్రేమానురాగాలు వెళ్ళిన, ఒకరిని ప్రేమించిన, ఒకరిని అత్తుకున్న, ఏదైనా ఒక మంచి పని చేసిన, నీలో నుండి వెళ్ళినది ఏదైనా కూడా గడప క్రింద నుండి వెళ్ళాలి. అంటే ఆయన ఆత్మాధిపత్యం ఆమోదించినదై ఉండాలి. స్తోత్రం. నీవు ఒకరింటికి వెళ్ళావు, గడప క్రింద నుండి వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమోదించాలి. నీవు ఒక పని చేసావు, ఆ గడప కింద నుండే వెళ్ళాలి. అంటే ఆయన ఆధిపత్యం కిందే నువ్వు ఉండి పని చేయాలి. ఆయన ఆత్మ ఆధిపత్యం కింద, ఆ గడప కింద నుండే ఏదైనా నీలో నుండి వెళ్ళాల్సిందంతే. నీలో నుండి ఏది వెళ్ళినా కూడా ఆయన ఆమోదించినదై ఉండాలి. నీలోనికి వచ్చేది ఆయన ఆమోదించాలి, నీలో నుండి బయటికి వెళ్ళేది ఆయన క్రింద, ఆయన యాజమాన్యం కింద ఉండాలి. నువ్వు ఒకరిని ప్రేమించావు, ఆయన ఆధిపత్యం కింద ఉండాలి. అది ఆయన ఆమోదించాలి. నువ్వు ఒక చోట కానుకిచ్చావు, పరిశుద్ధాత్ముడు దాన్ని ఆమోదించాలి. యేసయ్య దాన్ని ఆమోదించాలి. నీ ఇష్టానుసారంగా నువ్వేం చేయటానికి వీల్లేదండి. నీలో నుండి పారేది ఏదైనా యేసయ్య అనే గడప కింద నుండి వెళ్ళాల్సిందే. అలా వెళితేనే ఆ నదికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మందిరము మనమైతే ఆ గడప ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకని ప్రభు చెప్పారు, మా గొర్రెల పోవు ద్వారమును నేనే. ఇప్పుడు మనలోనికి వచ్చేది ఆయన అనుమతించిందై ఉండాలి. మనలో నుండి బయటకు వెళ్ళేది ఆయన ఆధిపత్యంతో కూడిందై ఉండాలి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి ఒక నది బయలుదేరింది. ఎక్కడి నుండి? మందిరములో నుండి. ఆ మందిరం ఎవరన్నాను? నీలో మనమే. మనలో నుండి బయలుదేరిన ఒక నది. అది ఏంటంటే యేసయ్య చెప్పాడు, నాయందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించు. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనం, 37వ వచనం, 38వ వచనం, 38వ వచనం. నాయందు విశ్వాసముంచువాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును.
నాయందు విశ్వాసం ఉంచిన వాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. 39 వచనం కూడా, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారునని యేసయ్య ఒక మాట చెప్పాడు. ఆ నదులు అంటే దేన్ని గురించి మాట్లాడారు యేసయ్య? 39 వచనంలో చెప్తున్నారు, ఆయన వారు పొందబోవు ఆత్మను గురించి. అంటే ఆ నదులు దేనికి సూచన చెప్పాలి? పరిశుద్ధాత్మకు సూచన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆ మందిరం ఎవరు? మనమే అనొచ్చుగా. మందిరమునకున్న గడప ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మందిరము కింద నుండి, గడప కింద నుండి పారుతున్న నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఆ నది పారుతుంది. ఆ నది పారుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక మనుషునిలో నుండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక మనుషునిలో నుండి దేవునికి ఒక మందిరముగా మార్చబడి, దేవుని కొరకు ఒక నివాస స్థలముగా, మందిరముగా మార్చబడి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వానిలో నుండి పరిశుద్ధాత్ముడు బయలు వెళుతున్నాడు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు బయలు వెళుతున్నాడు. పరిశుద్ధాత్ముడు బయలు వెళ్తున్నాడు.